Hi friends, welcome to eSmart Knowledge Hub, daily current affairs and GK and Tech. వీడియో చూసే వాళ్ళందరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, మన ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు తేదీ 8 డిసెంబర్ 2024. ఈరోజు ఉన్న కరెంట్ అఫైర్స్ అండ్ జీకే చూద్దాం ఫ్రెండ్స్. ఇటీవల వార్తల్లో కనిపించిన పునఃసంచు 2 జల విద్యుత్ ప్రాజెక్ట్ భూటాన్ దేశంలో కలదు. భారత ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ PDS సప్లై చైన్ ఆప్టిమైజేషన్ టూల్ పేరు అన్నచక్రం. ఇక నుండి ప్రతి సంవత్సరం డిసెంబర్ 21ను ప్రపంచ ధ్యాన దినోత్సవంగా జరుపుకోవాలని ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ దినోత్సవ ప్రతిపాదనను భారత్తో సహా శ్రీలంక, భూటాన్ పలు దేశాలు చేశాయి. సమగ్ర శ్రేయస్సు, అంతర్గత పరివర్తన కోసం ఒక రోజు అనే ఉద్దేశంతో ఈ దినోత్సవాన్ని జరుపుకోనున్నారు. 193 దేశాలు గల UNGAలో ఈ ప్రతిపాదన ఏకగ్రీవంగా ఆమోదించబడింది. 2024 సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా 110 స్టార్టప్ కంపెనీలు యూనికార్న్ హోదాను సాధించగా అందులో 40% AI కంపెనీలే ఉన్నాయి. కనీసం $1 బిలియన్ విలువ కలిగిన అనగా 8,475 కోట్లు కలిగిన స్టార్టప్లను యూనికార్న్గా పిలుస్తారు. పిచ్ బుక్ యూనికార్న్ ట్రాకర్ డేటా ప్రకారం 2023లో ప్రపంచవ్యాప్తంగా 103 స్టార్టప్లు యూనికార్న్ హోదాను సాధించగా 2024లో ఆ సంఖ్య 110కి చేరుకుంది. USAలో 63 స్టార్టప్లు, చైనాలో 16, ఇజ్రాయిల్లో 3, సింగపూర్లో 1, UKలో 4, భారత్లో 5 కంపెనీలు 2024 సంవత్సరానికి గాను యూనికార్న్ హోదాను సాధించాయి. భారత్లో ఈ 5 కంపెనీల్లో కలిసి యూనికార్న్ల సంఖ్య 110కి చేరుకుంది. భారత్ నుంచి ఇటీవల 5 కంపెనీలు యూనికార్న్ సాధించాయి. అవి AI స్టార్టప్ కృత్రిమ్, 2 ర్యాపిడో, 3 SaaS కంపెనీ అయిన పెర్పియోస్, 4 ఏథర్ ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీ కంపెనీ, 5 ఫిన్టెక్ సంస్థ అయిన మనీవ్యూ. నీక్షయ్ శివిర్ 100 days ఇంటెన్సివ్ క్యాంపెయిన్. భారత్ను క్షయరహిత దేశంగా మార్చే లక్ష్యంతో 7 డిసెంబర్ 2024న కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన కార్యక్రమం ఇది. నేషనల్ టీబీ ఎలిమినేషన్ ప్రోగ్రాం కింద ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దేశవ్యాప్తంగా 347 జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా దీన్ని ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్లో విజయనగరం జిల్లాను ఎంపిక చేశారు. ఈ కార్యక్రమం టీబీ నివారణ ప్రచార కార్యక్రమం. ఇందులో ఉచిత వైద్య శిబిరాలు, విస్తృత అవగాహన ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తారు. లడఖ్లోని హన్లే గ్రామంలో క్వాంటమ్ ఎర్త్ స్టేషన్ను ఏర్పాటు చేసే ఆలోచనలో కేంద్రం ఉంది. ఇటీవల దరాక్ తుఫాను సంభవించిన దేశం బ్రిటన్. బ్యాంకుకు వచ్చే ఖాతాదారులను ఆకట్టుకోవడానికి AI పవర్డ్ హోలోగ్రాఫిక్ డిజిటల్ అవతార్ను ప్రవేశపెట్టిన బ్యాంక్ IDFC ఫస్ట్ బ్యాంక్. బాలీవుడ్ అగ్రనటుడు అమితాబ్ బచ్చన్ రూపంలో ఈ అవతార్ను రూపొందించారు. ముంబైలోని IDFC ఫస్ట్ బ్యాంక్ జుహూ బ్రాంచ్లో తొలుత ఈ సేవలను ప్రారంభించారు. దేశవ్యాప్తంగా త్వరలో అన్ని IDFC బ్యాంకుల్లో కూడా దీన్ని ప్రారంభించనున్నారు. ప్రఖ్యాత చర్చి నోట్రడామ్ ఉన్న దేశం ఫ్రాన్స్. అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతిని అనగా డిసెంబర్ 15ను ప్రతి సంవత్సరం ఆత్మార్పణ దినంగా జరుపుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నోట్రడామ్ చర్చి అనేది ఫ్రాన్స్లో అంటే పారిస్లో ఉంటుందండి. ఫ్రాన్స్ దేశంలో పారిస్లో ఉంటుంది. 2026 యూత్ ఒలింపిక్స్ క్రీడల నుంచి షూటింగ్, వెయిట్ లిఫ్టింగ్, హాకీ క్రీడలను తొలగించారు. 2026 యూత్ ఒలింపిక్స్ క్రీడలు అనేవి సెనగల్ దేశంలో డాకర్ నగరంలో జరగనున్నాయి. జాతీయ సబ్ జూనియర్ మహిళల హాకీ టైటిల్ను జార్ఖండ్ జట్టు గెలుచుకుంది. మధ్యప్రదేశ్పై 1-0 గోలుతో విజయం సాధించింది. 2 సార్లు నోబెల్ బహుమతి పొందిన ఏకైక మహిళ మేడం క్యూరీ. 1903లో భౌతిక శాస్త్ర విభాగంలోనూ 1911లో రసాయన శాస్త్ర విభాగంలోనూ ఆమె నోబెల్ అందుకున్నారు. ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా లాహోర్ నిలిచింది. ఇందులో ఎయిర్ క్వాలిటీ 778. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ICC అవినీతి నిరోధక యూనిట్ ACU అధిపతిగా ఇటీవల నియమితులైనది సుమతి ధర్మవర్ధన్. 2024 నవంబర్ 1న ఈ పదవిని చేపట్టారు. ఈయన శ్రీలంకకు చెందిన న్యాయ నిపుణుడు. 14 సంవత్సరాల పాటు ఈ పదవిలో కొనసాగిన సర్ రోనీ ఫ్లానాగన్ UK స్థానంలో ఈ పదవిని చేపట్టారు. మౌలిక సదుపాయాల ఆధునీకరణ కోసం ఇటీవల భారతీయ రైల్వే స్విట్జర్లాండ్తో ఉన్న ఒప్పందాన్ని పునరుద్ధరించింది. తొలిసారిగా 2017లో ఈ ఒప్పందం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.